ఒక్కొక్క ఈమెయిల్ నుంచి ఆ ఈమెయిల్కి మెయిల్స్ వెళ్ళాలి. సార్ స్కూల్కి థాయిలాండ్కి సంబంధం ఉంది సార్. ఏంటి మా మీ డాడీ అతను బ్యాంకాక్ వెళ్లకుండా ఎవరిని పంపించలే, థాయిలాండ్కి కానీ ఎక్కడికి పంపించరు. నేను మాటిస్తున్నాను. నా ఐ విల్ ప్లే ద గేమ్. మేడం మీరు ఆ మెయిల్కి రిప్లై చేసి ఒకసారి వాళ్ళని ఆఫీస్కి రమ్మనండి మేడం. మా స్కూల్ వాళ్ళు మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ రెజ్యూమ్ చేశారు. ఇంటర్నేషనల్ ట్రిప్, అది కూడా థాయిలాండ్. అమ్మాయిలు పంపిస్తాం. సడన్ గా ఎలాగెందుకు మాట్లాడుతున్నావు నువ్వు? పేరెంట్స్ని కూడా పట్టుకెళ్ళమని చెప్పు. మమ్మీ మా స్కూల్ వాళ్ళు థాయిలాండ్ ట్రిప్ కి పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. వావ్, సడన్గా ఇదేంటి హర్షిక? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ శరత్. నువ్వు వెళ్ళలేకపోతున్నావు, నేను వెళ్ళిపోతున్నానని చాలా బాధగా ఉంది కదా. డోంట్ వరీ శరత్, నీకు ఛాన్స్ ఇస్తాడు దేవుడు. నువ్వు వెళ్తావు ఏదో ఒక రోజు డెఫినెట్గా. సార్ నువ్వెందుకు వచ్చావు మళ్ళీ? ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను సార్ మీకు. ఏంటి మళ్ళీ వేషాలు వేస్తున్నావా? లేదు సార్, మరి అంటే గుడికి వెళ్ళి మీకు మీ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. ఏంటి సెంటిమెంట్ వాడుతున్నావా? లేదు సార్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, క్షమించమని దేవుడిని అడిగి మీ మనసు కూడా మార్చాలని దేవుడికి కోరుకున్నాను సార్. దేవుడి దగ్గర పెట్టిన డాలర్ ఒకటి మీకోసం తెచ్చాను సార్ నేను. పెట్టేంటి సార్ డాలర్ అండ్ మీకు ప్రసాదం కూడా తీసుకొచ్చాను సార్. ఇదిగోండి సార్. వాళ్ళు ఉదయం పూజ చేసి తీసుకొచ్చాను సార్. ఏ గుడికి వెళ్ళావు? సింహాచలం సార్, నరసింహస్వామి గుడికి. మరి ఇదేంటిది లక్ష్మీదేవి ఇది ఉంది? అంటే అది ఎందుకు ఇచ్చానంటే ఆ డాలర్ వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి అలా ఇచ్చాను సార్. ఎక్కడ కొన్నావు? అక్కడే సింహాచలంలోనే. అదే కొండ మీద కొన్నావు, కొండ కింద కొన్నావా? కొండ మీదనే కొన్నాను సార్. కొండ మీదే కొన్నావా? సార్ ఎవరికి సార్ ఫోన్ చేస్తున్నారు? సింహాచలం ఫోన్ చేస్తున్నాను. ఏమేం సార్? కొండపైన కొన్నావా లేదా జ్యువెలరీ షాప్లో కొన్నావా కనుక్కోవడానికి. సార్ 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 వద్దు సార్. ఏ చెప్పు, ఎక్కడ కొన్నావు? అంటే మొన్న బైక్ కొన్నానని చెప్పాను కదా సార్, అప్పుడు నాకు ఇచ్చారు సార్ అది. మరి సింహాచలం పూజ, మనసు మారాలి, జోబు నిండాలని చెప్పి సొలు కొట్టావు. అంటే మీరు నమ్మేస్తారు అనుకున్నాను సార్. ఏంటి కామెడీ చేస్తానని చెప్పి కమెడీని అనుకుంటున్నావా? లేదు నీలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసుకొని ఈ చైర్లోకి వచ్చాను నేను. నా దగ్గర వేయక ఈ తెలివితేటలు పనిలో చూపించు. సార్ సారీ సార్, మీ దగ్గరికి ఎలా రావాలో తెలియలేదు సార్ నాకు. అంటే మీ మనసు ఎలా మార్చాలో నాకు అర్థం కాలేదు సార్, అందుకనే ఇలా వచ్చాను సార్. నువ్వు నిజంగా వెళ్ళావు? గుడికి వెళ్ళావు వెళ్ళలేదా? అంటే మా ఇంటి పక్కన ఉన్న గణేష్ టెంపుల్కి వెళ్ళి వస్తాను సార్. ఇక్కడ ఇది దేవుడి దగ్గర కూడా అబద్ధాలే, నీ జన్మంతా అబద్ధాలే. ఆ దేవుడికి వెళ్ళి మొక్కుకో, నన్ను మార్చడం కాదు నిన్ను మార్చమని మొక్కుకో, అన్నీ సెట్ అవుతాయి. పట్టుకెళ్ళి. సింహాచలం నుంచి తెచ్చాడు, సింహాచలం ప్రసాద్. సార్ ఇప్పుడు నాకు జాబ్ లేకపోతే బైక్ ఈఎంఐ కట్టలేను సార్ నేను. కట్టగా సైకిల్ మీద తిరుగు. సార్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్, ప్లీజ్ సార్. అసలు నీలాంటి వాడు పెళ్లి చేసుకోకూడదు తెలుసా? నీ సరే నీ తెలివితేటలు వాడి నాకు ఒక ఐడియా ఇవ్వు. ఆ ఐడియా వర్కౌట్ అయితే నీకు మళ్ళీ జాబ్లోకి తీసుకుంటా. సార్ నేను చెప్పిన ఐడియా వర్కౌట్ అయితే నాకు జాబ్ అండ్ బిట్ కూడా తీసుకుంటారా? ఆ బిట్టు మీద పడ్డావేట్రా బాబు, ఇదేం పిచ్చి నీకు? సార్ అది అమ్మితే మనకు కొద్ది కమిషన్ వస్తుంది సార్, కొద్ది అప్పులు ఉన్నాయి. సరే అయితే ఎవరు బయటికి చెప్పకూడదు. ఓకే సార్. మేడము పాప థాయిలాండ్ ట్రిప్కి వెళ్తున్నారు, అది క్యాన్సిల్ చేయాలి. దానికి ఏమైనా ఐడియా ఉందా? అంతే కదా సార్, మేడం పాస్పోర్ట్ దాచేయండి. ఇవే రెండు ఐడియాలే. మనం చేసామని తెలియకూడదు, వాళ్ళంతటికి వాళ్ళే క్యాన్సిల్ చేసుకోవాలి. అయితే ఓ ప్లాన్ ఉంది సార్, గొడవ పెట్టుకోండి సార్ మేడం తోటి. పెట్టేసుకొని చిన్న గొడవని పెద్ద గొడవలో చేసాను సార్, అలాగే మీకు అలవాటే కదా. ఎట్లా అలవాటు? అంటే చిన్నదాన్ని పెద్దది చేస్తారు కదా సార్ మీరు. ఎదవట్టి నీ లేక నా దగ్గర అంటే అలాగే మాట్లాడు. సారీ సార్. వెళ్ళు, దిక్కుమాల ఐడియాలు ఇస్తున్నావు నేను. సార్ నేను వచ్చేయచ్చు కదా సార్ ఆఫీస్కి? తెచ్చుకున్నావు బ్యాగ్? మధ్యాహ్నం నుంచి వచ్చేద్దాం సార్. వెళ్ళు. ఈ తగు ఐడియా ఏదో వర్కౌట్ అవుతుందా చూద్దాం. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? నా ఇష్టం, వీకెండ్ అయినా వీక్ డే నా ఇష్టం, నచ్చినప్పుడు తాగుతాను నేను. నేను ఇప్పుడే అనలేదు కదా. ఎందుకు అలా చూస్తున్నావు? నీకు ఆమ్లెట్ అయినా వేయనా అని చూస్తున్నా. ఆమ్లెట్ కానీ ఏమైనా స్టార్టర్స్ ఏమైనా కావాలా అని.
చేయను ఆమ్లెట్. ఆమ్లెట్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ మమ్మీ ఏమైంది? డాడీ సౌండ్ తగ్గి డాడీ. ఎందుకు అవుతున్నారు? నువ్వు ఆగవే హర్షిక, ఏదో తగ్గు పెట్టుకొని ట్రై చేస్తున్నారు డాడీ. ఈ 4-5 డేస్ అసలు ఏమనకు. ఇప్పుడేం గొడవ పెట్టుకున్నావు అనుకో, డైరెక్ట్గా ట్రిప్ లింక్ పెట్టి ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తారు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కామ్గా ఉండు, ఓకేనా? మా ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇలాంటి వీళ్ళు థాయిలాండ్ వెళ్ళిపోతారా ఏంటి? నేను ఆపలేనా ఏంటి? ప్లాన్ బి వర్కౌట్ చేస్తా. బా ఎంత ఎండుగుందో హర్షిక, ఎన్ని బట్టలు దొరికాయి అసలు. బా గుడ్ షాపింగ్ డే టుడేస్. హాయ్. ఎక్కడికి వెళ్ళిపోయారు? షాపింగ్ బట్టలకి, ట్రిప్కి ఇంకా 7 రోజులే ఉంది కదా. కరెక్టే, బట్టలు లేనట్టు ఎందుకు కొత్త బట్టలు కొనడానికి వెళ్ళిపోయారు ఇద్దరు? థాయిలాండ్ వెళ్తున్నావు. థాయిలాండ్ వెళ్తే బట్టలు కొనాలి కొత్తవి. నేను పాత బట్టలు వేసుకుని రానివ్వరేంటి? నువ్వు రంగుల చొక్కాలు వేసుకొని రెడీ అయిపోతావు కదా. ఇప్పుడు వెళ్ళానేటి వేసుకోవడం మిగిలింది నాకు. సర్లే శరత్, నీకు ఒక రోజు వస్తుందిలే, టెన్షన్ పడకు. సాయంత్రం అన్నయ్య వాళ్ళు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోకండి. మాకు పార్లర్ ప్లాన్ ఉంది, పెడిక్యూర్ మనిక్యూర్ ఫేషియల్. ఎందుకే ఇవన్నీ ఎండలోకి వెళ్ళిన దానికి? నీట్ గా ఉండాలి కదా ఎండలో వెళ్ళినప్పుడు. అక్కడ ఎవరు చూస్తాడే మిమ్మల్ని? మమ్మల్ని ఎందుకు చూడరు? మిమ్మల్ని చూడడానికి వస్తారు థాయిలాండ్. దానికి నేర్పించేస్తున్నావా ఫేషియల్స్ గిషియల్స్ అన్ని అప్పుడే? డాడీ నాకు జస్ట్ హెయిర్ కట్. పదరాశిక బట్టలు ఇప్పటి నుంచే సర్దుకుందాం, లాస్ట్ మినిట్ ఏం మిస్ అవుతాయో తెలియకుండా. చిరు కమిన్ సే చిరు. ఏ నా పార్సిల్స్ వచ్చాయి. ఏంటి నిషా ఇవన్నీ? పార్సిల్ శరత్. ఏంటి అపార్ట్మెంట్లో అమ్ముదాం అనుకుంటున్నావు ఏంటి? వచ్చి మా థాయిలాండ్ ట్రిప్కి పట్టుకెళ్ళడానికి అన్నీ. ఎవరైనా థాయిలాండ్ నుంచి ఇక్కడికి తెస్తారు, మీరు ఇక్కడి నుంచి థాయిలాండ్ పట్టుకెళ్తున్నారు. అవి పాత రోజులు శరత్, ఇప్పుడు ఇండియాలో అన్ని దొరికేస్తున్నాయి కదా, ఇక్కడే కొనుక్కొని వెళ్తాం. సర్లే, మా అన్నయ్య వాళ్ళు వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చేళ్ళారు. అవునా, ఎప్పుడు వచ్చారు? ఇందాక గంట అయింది. మీకు బ్యూటీ పార్లర్ ఇంపార్టెంట్ కదా, మరి ఆ పని కూడా ఫినిష్ చేయాలి కదా శరత్, టైం అయిపోతుంది కదా. సర్లే, ఇప్పుడు ఇంకోటి ఉంది నీకు పెద్ద బాంబు. ఏంటి? ఈ పెళ్లి మీ ట్రిప్ ఒకేసారి పడ్డది. అయితే అయితే ఏంటి? అయితే పెళ్ళికి వెళ్ళవేంటి? శరత్, నువ్వే 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నావే, మేము ఇంతవరకు కలవలేదు అతన్ని, ఆ ఫ్యామిలీ. నేను మాకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, మేమేం చేస్తాం పెళ్ళికుండి, వెళ్ళి కనిపించి వచ్చిలే. నువ్వు కలవ కదా మా ఫ్యామిలీతో ఎవరితోని? ఎందుకు కలవలే శరత్? ఎప్పుడు రాలేదా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి? ఇప్పుడు రానంటున్నావు కదా దీనికి. వీళ్ళు ఎవరో కూడా తెలియదు, చాలా దూరపు చుట్టాలు కదా శరత్, టికెట్స్ అని బుక్ అయిపోయినాయి కదా. నాకు తెలియదు నిషా, నేను మాట ఇచ్చాను నిషా పిల్లలందరూ వస్తారని. ఎలాగిస్తావు మాట? డేట్లు తెలిసి కూడా. ఆ పెళ్లి మార్చుకోమంటావు ఏంటాలని? అన్నయ్య నిషాలు రూల్ వెళ్తున్నా, నేను యశ్ వస్తా అని చెప్పొచ్చు కదా. మా అమ్మ కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోరు? అవుతారు నిషా. ఇప్పుడు పొద్దున్న పిల్లలు అడిగారు అనుకో, మీ ఆవిడ ఏదంటే, మా ఆవిడ బ్యాంకాక్ వెళ్ళిందండి, నేను ఒక్కడనే వచ్చాను పెళ్లికి అంటే ఇలాగలా నవ్వరు. మేము బ్యాంకాక్ వెళ్ళట్లేదు శరత్, థాయిలాండ్ వెళ్తున్నావు. ఓ బ్యాంకాక్ ఎక్కడుంది? థాయిలాండ్ లోనే ఉంది. ఫ్లైట్ ఎక్కడ తిరుగుతున్నారు? బ్యాంకాక్ లోనే. ఇంకేమైతే లేదు నిషా, వెళ్ళడానికి లేదు. కావాలంటే మీరు నెక్స్ట్ టైం ఇంకోసారి వెళ్ళండి, నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ డేట్లు వద్దు. మాట్లాడవేంటి? ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత అయింది శరత్? అంటే ఎంత ఆవిడ ప్రింట్ చేయించడానికి? నాకేం తెలుసు, వాళ్ళని అడుగు. వాళ్ళు ఎందుకు అడుగుతాను శరత్, నువ్వు కొట్టిస్తే చెప్పు, పర్లేదు. నేను ఎందుకు 100-200 బాగా దిట్టంగా కుట్టించు. మన వెళ్ళికాడు కూడా లేదు. నేను ఎందుకు కొట్టిస్తాను? ఏం మాట్లాడుతున్నావు? నాకేట అవసరం? నీకు అసలు సిగ్గుందా శరత్? చెప్పు. మానవాను ఎప్పటికీ ఎత్తుమే పై ఎత్తులు వేసుకుంటూ పోతావు ప్రతిసారి. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి శరత్? ఏంటి నీ బాధ? చెప్పు. ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. ఫిబ్రవరి 29 పెళ్లి చేస్తున్నారు, నేను రావాలా పెళ్ళికి? ట్రిప్ మానేసుకొని. మారవా శరత్ నువ్వు? అసేం వేస్తుంది నీ ప్లానింగ్లు చూసి. సో మేము 28 వెళ్తున్నాం అని చెప్పేసి 29 కార్డు కొట్టించావు, మంత్ ఏం చూసుకోకుండాను.
ఏదో ఒకటి చేసి స్టాప్ చేసేయాలి మా ఇద్దరిని వెళ్ళడానికి. ఎందుకు చేతి ఇలా తయారావు నువ్వు? ఇంకెన్ని చూడాలి మేము ట్రిప్కి వెళ్ళక ముందు? ఛీ, శరత్. చెత్తగాడు ఫిబ్రవరి 28 తర్వాత డేట్ పెట్టరా అంటే 29 పెట్టాడు. అదో క్యాలెండర్ కూడా చూడలేదు. డాడీ ఇది కూడా ఫెయిల్ అయిపోయిందా? అనుకున్నా. అయితే ఇప్పుడు మమ్మీ అక్క వెళ్ళిపోయిన కన్ఫర్మా? త్రిశూల వ్యూహం మన దగ్గర ఉంది. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు, అందుకే మనం ఆచరించాలి. డాడీ చూసుకో మాత్రం రివర్స్ అయిపోగలదు, జాగ్రత్త. బాహుబలి కాదు, తాయి బలి. ఇక్కడ తాయిని బలిస్తా. చూడు, త్రిశూల వ్యూహం ఆరంభం. అక్కడ ఏం దొరుకుతాయి? అబ్బా, జెమ్స్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అమ్మ థాయిలాండ్లో. ఇంకేముంటాయి చెప్పాను ఒకసారి. వెళ్ళావు కదా మీరు, నువ్వు డాడీ వెళ్ళారు కదా థాయిలాండ్కి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అది కూడా థాయిలాండ్ అంటే ఇంకా ఎక్కువ. ఓకే, శరత్ లేచాడు. ఓకే అమ్మా, బాయ్. ఏమిటే నాకు ఈ టార్చర్ పొద్దున్న? నువ్వు లేవేంటి, పడుకుని ఉంటావు ఏంటి అలాగా? నేను ఎప్పుడో లేస్తా, నాకు చెవులు వచ్చి మాట్లాడాలా? లేస్తా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నాను. చంపేస్తున్నావు నువ్వు నీ థాయిలాండ్ గొడవ. చెవులో మాట్లాడుతున్నావు వచ్చి. ఎక్కడ మాట్లాడితే అండి లేవాలి కదా టైంకి. హర్షిక, సూట్ కేసులు తీసి సర్దేసుకోరా, ఒక 3 డేసే ఉంది. నేను గోల్ఫ్ క్లబ్ డిన్నర్కి వెళ్ళి వస్తాను డాడీ. నేను నిషా ఆ, ఒకసారి రా, ఏం చెప్పు. నీకు ఒకటి చెప్పాలి. డిన్నర్కి వెళ్ళి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా, ఇది అర్జెంట్ ఏంటి? యా అర్జెంటే, ఇట్స్ బాదరింగ్ మీ. ఏం శరత్, చెప్పు ఏమైందో. నువ్వు జడ్జ్ చేయకూడదు నన్ను. జడ్జి నేనేం చేసినా మన మంచి గురించే. చిరాకు పెడుతున్నావు శరత్, చెప్పు. హర్షిక వాళ్ళ స్కూల్కి ఈమెయిల్స్ పెట్టింది నేనే. ఎందుకు? అమ్మాయిని థాయిలాండ్ పంపించాలంటే భయం వేసింది, ఎలాగ ఆపాలో తెలియలేదు, మనం వెళ్ళొద్దంటే వినరు. సో అందుకు ఆ ప్లాన్ వేసాను. అది చేశాను కానీ నాకు చాలా లోపల చాలా ఇదిగా గిల్టీగా మనసు పీకేస్తుంది. నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. చెప్పుంటే అర్థం చేసుకునేదాన్ని కదా శరత్. అందుకే ఇప్పుడు చెప్తున్నాను నిషా. ఓన్లీ ఫ్రీ అయిపోయావు కదా నువ్వు. యా నీకు అంటే ఆ భారం దించేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. యా, ఇలాగే ఏమైనా ఉంటే చెప్పేసుకుంటే ఫ్రీ అయిపోతావు. అంత స్ట్రెస్ ఉండదు నీకు. ఇంకొకటి కూడా ఉంది నిషా. ఇంకేం చేసావు శరత్, ఏంటిది? అంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ, చాలా నాలుగు క్రితం. ఏమైంది చెప్పు. నువ్వు ఫీల్ అవ్వకూడదు, ప్రామిస్ చేయాలి. నాకు చిరాకు పెడతావు నువ్వు. 2017లో నువ్వు జైపూర్ ట్రిప్ వెళ్ళావు, గుర్తుందా? నేను పిల్లలు ఉండిపోయాం. ఆ, మీ కజిన్ వెడ్డింగ్కి వెళ్ళావు. అప్పుడు నా స్కూల్లో ఫ్రెండ్ ఉండేది కదా, తను నేనంటే ఇష్టం. విద్యావా? ఆ, ఆ, అమ్మాయి ఏమైంది? అప్పుడు అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అదేంటి అమ్మాయి యూఎస్లో కదా ఉంటుంది? యా ఇండియా వచ్చింది, కలుద్దామంది. సరే ఇంటికి లంచ్కి రా అన్నాను. సో ఇద్దరం లంచ్ చేసాం మన ఇంట్లోనే. పిల్లలు లేనప్పుడు? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఏదో ఆర్డర్ ఇచ్చాం, నేను కొంచెం చికెన్ కర్రీ చేశాను. కొంచెం మాట్లాడుకొని వెళ్ళిపోయింది అంతే, ఇంకేం జరగలేదు. ప్రామిస్, జస్ట్ మాట్లాడినాం అంతే. నీకు అప్పుడే చెప్దాం అనుకున్నాను, నువ్వు చెప్తే మళ్ళీ అనవసరంగా నువ్వు మనసు పాటు చేసుకుంటావు, ఏదేదో ఊహించేసుకుంటావు అని చెప్పి నీకు ఇన్నాళ్ళు చెప్పలేదు. కానీ అది నాకు అలా మనసులో పీకేస్తుంది. నీకు తెలుసు కదా, నా మనసులో ఏమి ఉంచుకోలేను నేను. ఎంతసేపు ఉంది ఇంట్లో? పొద్దున్న 11 o'clock వచ్చి 3 o'clock వెళ్ళిపోయాను. 2017 మనకు కెమెరాస్ ఉన్నాయా? అంత రికార్డ్ అయి ఉంటుంది కదా కెమెరాస్లో. యా అయి ఉంటుంది, కానీ ఇన్నాళ్ళు ఉండదు కదా, ఓవర్ రైట్ అయిపోతుంది కదా. అందుకే ఇప్పుడు చెప్తున్నావు. చూస్తావా, నువ్వేం అడిగావా? నా అంతకు నేనే కదా చెప్పాను, అయినా నమ్మవా? ఇన్నాళ్ళు చెప్పండి, ఇప్పుడు చెప్పావు శరత్. ఇదేంటి నిషా, ఎందుకు చెప్పానంటావేంటి? ఇంకా నేను మెచ్చుకుంటావు అనుకున్నాను ఓపెన్గా చెప్పినందుకు. మెచ్చుకోవడం అంటే ఏం చేయాలి శరత్? చల్వా కప్పాలా? ఆ టైంలో పనమ్మాయి కూడా ఉండాలి కదా, పనమ్మాయిని కూడా పంపించావు నువ్వు. ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళి ఏవో చెప్తుందని చెప్పేసి రావద్దని చెప్పేసి. ఈ ప్లాన్ కాదు మరి.
లంచ్ చేసాం అంతే. నీకు అసలు నాకు చికెన్ కర్రీ చేయమంటే చేయనే చేయవు శరత్. మీకు అందుకే ఏం చెప్పకూడదు నిషా. చెప్తే ఇలాగే తిప్పుతారు కూర్చొని. మీకు దాచేయాలి నేను. నాకు అలా దాయడం చేత కాదు. ఓహో, చేత కాకుండా నేను మీదేళ్ళు దాచేసావు. చేత అయితే చెప్పు అసలు ఇంకెన్ని దాచావు? ఇంకా అలాగైతే నేను ఇంకేం చెప్పను నిషా నీకు. నేను ఇంకెన్ని ఉన్నాయి శరత్ చెప్పడానికి? అంటే ఫ్యూచర్లో జరిగేవి ఏమైనా. ఆహా, సీరియస్లీ శరత్, ఐ కాంట్ బిలీవ్ యూ తెలుసా. నేను రాను డిన్నర్, నువ్వు వెళ్ళు. బాగోదు నిషా, పద. నాతో మాట్లాడక అసలు. సరే మాట్లాడంలే, పద. వదా. యా ఎల్లుండి వెళ్తున్నారు. నిషా హర్షిక వెళ్తారు. యా నేను ఖాళీగా ఇంట్లోనే ఉంటా. యా చెప్పు, కలుద్దాం. ఫ్రీగానే ఉంటా. ఓకే సరే, మళ్ళీ మాట్లాడతాం. ఎవరది? ఫ్రెండ్ వీకెండ్కి ఏం చేస్తున్నావో అని అడుగుతున్నాడు. మేము ట్రిప్కి వెళ్ళట్లేదు. ఏమైంది? వద్దు, వెళ్ళాలని లేదు. ఏమైంది సడన్గా? అక్క నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని లేదు శరత్. పాపం. షీఈ్ ఓకే విత్ ఇట్. నేను దానికి ప్రామిస్ చేశాను, సింగపూర్ బీటీఎస్ వస్తే అప్పటికెళ్తానని. పాపం అప్సెట్ అవుతుంది కదా. నేనేం అప్సెట్ లేదు. అది బాగానే ఉంది. ఏం ఇప్పుడు సడన్గా? నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలని లేదు. దాన్ని పంపించవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఒప్పుకోవట్లేదు. రిఫండ్ వచ్చేస్తుంది కదా, ఫుల్ రిఫండ్. ఏంటి ఇంకా అలా ఉన్నారు? ఏం లేదు, వెళ్ళండి లోపలికి. వదరా, బట్టలు తిరిగి సర్దేసుకో. థాయిలాండ్ వెళ్తే మా ఇంట్లోంచి నేనే ఫస్ట్ వెళ్ళాలి. షరత్తో మామూలుగా ఉండదు.